మనం ప్రేమించి మన భక్తులు మనం గ్రహించిన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడైన క్రీస్తు యేసునందు దైవమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరుకున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు ప్రభువుల ఘనమైన నామమున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. దేవుడు మనం ప్రేమించి మనకు అందించినటువంటి ప్రభు దినమున సంఘములను రాజ్యములను చేరేటువంటి మనం అంతా కలిసి దేవుని జ్ఞానానికి మహిమకానికి కీర్తనాలు. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి మానవుడు వారి జీవితంలో పోగొట్టుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మానవుని యొక్క భౌతిక సంబంధమైన జీవితంలో మానవుడు పోగొట్టుకుంటే తిరగడానికి ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన చెప్పండి. మానవుడు తన జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి మూడు ఎన్నో ఉన్నాయి, కానీ మూడింటి గురించి నాతో మాట్లాడండి. ఒకటి సమయము, రెండు ప్రాణము, మూడు మాట. మాట, ప్రాణము, సమయము అనేవి మానవ జీవితంలో భౌతిక సంబంధమైనవి మూడు. ఈ మూడు భౌతిక సంబంధమైనవే, కానీ నిజమైన మానవ జీవితంలో మానవుడు పోగొట్టుకున్న ఒకే ఒకటి చెప్పగలరా? దేవుడు ఉచితముగా దయచేసినటువంటి దానిని పోగొట్టుకున్నాడు. వాటిని ఏం పోగొట్టుకున్నాడు? ఏమి పోగొట్టుకున్నాడో, పోగొట్టుకున్నది ఎక్కడ వెతకాలో, ఎప్పుడు దొరికిందో దాన్ని ఎవరిస్తారనేటువంటి ఒక అవగాహన కూడా లేని పరిస్థితుల్లో క్రైస్తవులు పరుగులు ప్రపంచంలో లేఖనాల వేగంలో మనకు గమనిస్తే మానవుడు ఏం పోగొట్టుకున్నాడు అంటారు. ఏమి పోగొట్టుకున్నారు? ఏమి పోగొట్టుకున్నాడు? అజ్ఞానం చేత, అవిధేయత చేత, అవిశ్వాసం చేత, దేవునికి లోబడకపోవడం చేత మానవుడు ఏం పోగొట్టుకున్నారు అని అంటే ఒకే ఒకటి, జీవాన్ని పోగొట్టుకున్నారు. ఏంటది? జీవాన్ని పోగొట్టుకున్నారు. మహాదేవుడు ఆ జీవాన్ని మానవునికి ఎప్పుడు ప్రసాదించారు? ఎక్కడ ప్రసాదించారు? యాగం చేస్తే ఇచ్చారా? ఉపవాసం చేస్తే ఇచ్చాడా? ఆన్లైన్ చేస్తే ఇచ్చాడా? తలకి తప్ప చేస్తే ఇచ్చాడంటే అవి ఏమీ చేయకుండానే మహోన్నతుడైన మహాదేవుడు ఉచితంగా తన మహాప్రేమ చేత దానిని అనుగ్రహించాడు. ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయంలో వచ్చిన భాగాన్ని, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వారి రాష్ట్రకారంలో జీవవాయువును బోధగా నరుడేమయ్యాడు? ఎవరు? జీవాత్మ అన్నాడు. అవి రెండు భాగాలు, ఒకటి జీవము, రెండు ఆత్మ. ఒకటి జీవము, రెండు ఆత్మ. ఏమయ్యాడు? టోటల్ గా జీవాత్మ అన్నాడు. అంటే మానవుడు శాశ్వత కాలం జీవించే ఆ ఆత్మ అన్నాడు. అది ఎవరి పోలిక? దేవుని పోలిక. వాస్తవానికి మానవుడిని దేవుడు తయారు చేసే సమయంలో దేవునికి నిర్ణయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదు అనే మాట ఆదికాండం 1:20లో రాయబడింది. మన స్వరూపము, మన పోలిక అంటే రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ముక్కు, చెవులు అనేటువంటి ఈ స్వరూపం గురించి కాలే కాదు. అక్కడ స్వరూపము అనే అర్థం ఏంటంటే నిజంగా దేవునికి మనకున్నటువంటి తారతమ్యం మనకు అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. దేవుడు అనేవాడికి అర్థమేంటి? మానవుడు అనేవాడికి అర్థమేంటి? దేవుడు అనే వాడికి అర్థం ఏంటంటే స్వయంభవుడు అని అర్థమేంటి? తనకు తానుగా ఉన్నవాడు. గాలి మీద, నీరు మీద, ఆహారం మీద, భూమి మీద, దేని మీద ఆధారపడినటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యక్తి గాడ్. ఆయన స్వయంభవుడు. మానవుడు గాలి మీద, నీరు మీద, ఆహారం మీద, భూమి మీద, ఆకాశం మీద, అనగా ఆ సహసిద్ధమైనటువంటి ప్రకృతి మీద ఆధారపడి బ్రతికేవాడు, జీవించేవాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ దేవుని చేతుల్లో ఉన్నాయి.
కాబట్టి కదా ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసేవాడు తప్ప మనం ఏది కూడా దేవుని దగ్గర నుండి పొందకుండా ఉండేది ఏది. మరి ఆయనకి ఎవరు ఉన్నారా ఇచ్చడానికి? ఆయనకి ఎవరికి లేరు. ఆయన సర్వేంతర్యమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే సాటి తప్ప ఆయనను పోషించేవారు, ఆయనకు జ్ఞానం చెప్పేవారు, ఇది మంచి ఇది చెడు చెప్పేవారు ఎవరు లేరు. ఆయనకు బోధించేవారు కూడా ఎవరు లేరు. కాబట్టి గాడ్, ఆయన యూనివర్సల్ గాడ్, ఆయన సత్యదేవుడు ఆయన. కాబట్టి ఆ సత్యదేవుడు అనేటువంటి ఆయన మానవులుగా ఉన్న మనల్ని ప్రేమించి ఎప్పుడు ప్రేమించి జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రేమలో ఉన్న మనకి ఏమిచ్చాడు? రూపాన్ని ఇచ్చి. నిజంగా మానవుడు ఎక్కడ పుట్టాడు? మొదటిగా దేవుని ఆలోచనలో పుట్టాడు, దేవుని మనసులో పుట్టాడు. కానీ రెండోసారి ఎక్కడ పుట్టాడు మానవుడు? సహజంగా మనం ఏమనుకుంటామంటే మానవుడు పుట్టింది ఏ దేవుని వరం అనుకుంటాం కానీ కాదు. మొట్టమొదట దేవుని మనస్సులో, దేవుని ఆలోచనలో మానవుడు పుట్టాడు. రెండవసారి ప్రాక్టికల్ గాని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడేనే యెహోవా నేల పట్టుతున్నారని చేశాడు. ఇది ప్రాక్టికల్, అది ఆలోచన. ఏది ముందు? ఆలోచన ముందు. ఏది వెనక? సృష్టి అనగా మానవుడు తయారు చేసింది వెనక వాస్తవానికి. కానీ మనం ఏం చెప్తామంటే మానవుడు లేకపోతే మనం ఎత్తిన అంటాం. కాదు, దేవుని ఆలోచన ముందు. అలాంటి ఆలోచనలో ఉన్న మనం ప్రేమించిన వాడై మన దయకైన దేవుడు అయినటువంటి దేవుడు మనకు రూపాన్ని ఇచ్చాడు. రూపం ఇస్తే అయిందా? అమతం. ఈ రూపానికి ఏం కావాలా? జీవాత్మను దయచేయ. జీవం యోహాను సువార్త 1వ అధ్యాయములో వచ్చిన భాగాన్ని ఆయనలో జీవముండెను, ఆయనలో జీవము ఉందన్నాడు. ఎవరికి కావాల్సిన జీవము? పాపంతో ఆజ్ఞత గ్రహించి అవిధేయులే దేవుని స్థితి నుంచి, దేవుని సన్నిధి నుండి, దేవుని
దేవుని సరళత నుంచి, దేవుని మార్గం నుంచి తప్పిపోయినటువంటి మానవ జాతి మనుగడను ఉద్ధరించడానికి, పునరుద్ధరించడానికి దేవుడు ఆయనలో ఉంచాడంటే జీవాన్ని ఇచ్చాడు అని వచ్చింది. ఆయనలో జీవముండెను. చూడండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండదు అన్నాడు. అంటే జీవం మీద, వెలుగు మీద జనాలకేం లేదు, దాని గురించినటువంటి అవగాహన లేదు, ఆలోచన లేదు, దాని గురించిన పరిపూర్ణమైన వివరం తెలియని కారణాల జీవానికి దూరంగా మరణానికి దగ్గరగా బ్రతుకుతున్నటువంటి దుస్థితిలో మానవ జాతి మనుగడ ఉన్నప్పుడు మహోన్నతమైన దేవుడు మనందరినీ ప్రేమించిన వాడై, మనందరి పట్ల దయాపూర్వక సంకల్పం కలిగిన వాడై తన ఏకైక కుమారుడిని ఇంగిసుకుంటాడు. ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి దీపంగా మనందరి జీవితాలను వెలిగించి జీవంలోనికి నడిపించాలని గొప్ప ఆలోచన కలిగిన దేవుడు అయ్యి అలాంటి ప్రణాళిక మన పట్ల చేస్తే అప్పుడు చేసిందంట. ఆ లోకములో ఉన్న చీకటి వెలుగుని గ్రహించే పరిస్థితులు లేదు. గ్రహించడం అర్థం ఏంటి? గ్రహించే పరిస్థితి అర్థం ఏంటంటే దాని గురించినటువంటి వివరం కానీ, దాని గురించిన ఆలోచన కానీ వారికి ఏమీ తెలియదు. అవసరం లేదా? అవసరమే, కానీ అనవసరం అన్నట్టుంటే ఉపయోగం ఏమీ లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్న దినాల్లో వెలుగు లోకములోకి వచ్చాడు, కానీ వెలుగు చీకటి గ్రహింపకుండదు అన్నాడు. మరొక ప్రశ్న ఏంటంటే, నీవు గ్రహించుతున్నావా అని ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అడిగారు. ఆయన గ్రహించుతున్నావా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అడిగారు. ఎవరైనా ఎవరు అడిగాడు? గ్రహించుతున్నావా అని అడిగాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ ఆ వెలుగు చీకటి గ్రహించడం లేదు అన్నాడు. ఇక్కడ ఓకే, కానీ ఒక చోట గ్రహించుతున్నావా అని అడిగాడు ఒక వ్యక్తి. పిలుపు అడిగాడు. ఎవరిని? నపుంసకుడిని. ఆయన ఎవరు? నపుంసకుడు ఎవరు? నపుంసకుడు ఎవరనంటే ఇవాళ ఆయన కాదు. అంటే మనకు కనబడేటువంటి శుక్రవారం సోమవారం నాడు రోడ్ల తిరిగేవాడు కాదు. ఆయన ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తిని పిలుపడుతున్నాడు. నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అన్నాడు. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు? అదేంటి, నేనంటే నీకు లెక్కలేదా? నేను ఆర్థిక శాఖ మంత్రి కదా, నాకు సమస్తం తెలిసినని బడాయి చెప్పాడా? ఎవడైనాను నాకు త్రోవ సోపుకుంటే ఎలాగను మరి ఎలాగ తెలియదు అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఆయన అడిగిన ప్రశ్నకు అంటే అర్థం ఏంటంటే అతని దగ్గర నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, లోబడే తాపత్రయం అతని లోపల ఉంది. కాబట్టి నేను గ్రహించడం లేదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన స్వతహాగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. కానీ ఇవాళ మనం అర్థమైందంటే అర్థం కాకపోయినా బాగా అర్థమైందని చెప్తాము. కష్టపోతుంది మనమే. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అపోస్తుడు చెప్పాడు, యేసు క్రీస్తు సువార్తని చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం చేశాడంటే దేవుని చిత్తమేంటో, దేవుని ఆలోచన ఏంటో గ్రహించాలన్న గొప్ప మంచి మనసుతో ఉన్న వ్యక్తి హృదయపూర్వకంగా దానికి ఏం చేశాడు? ఎక్కడ ఆమోదించాడు? పెదాలలో కాదు ఆమోదించింది, హృదయంలో ఆమోదించి, హృదయంలో జీవించి దాన్ని నోటితో ఒప్పుకొని స్టాప్ ఇట్ ఐసే అన్నాడు. ఎవరిని? రథాన్ని నడుపుతున్న నాయకుడు అన్నాడు. స్టాప్ ఇట్ ఐసే, రథాన్ని నిలుపు అన్నాడు. దేనికి? పిలుపుని కొట్టడానిక కాదు. దేవుని సంకల్పంలో ఒక మానవుని కొరకు నియమించబడిన రక్షణ అనే పాత్రను చేపట్టడానికి స్టాప్ ఇట్ ఐసే అన్నాడు. అదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటని అడిగినట్టు వస్తుంది. ఆ రోజున తెలుసుకుంది. ఇవాళ మనం వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నా, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నా, ఇదిగో మన జీవితం శాశ్వతం కాదు, మనం మరణానికి వెళుతున్నామని చెప్పినా మన జీవితాల్లో శరణం లేని పరిస్థితి, మారు మనసు లేని పరిస్థితి, దేవుడంటే భయం లేని పరిస్థితి, మరణమన్నా నరకమన్నా కూడా సింత లేని పరిస్థితుల్లో మానవుడు హ్యాపీగా బ్రతుకుతున్న పరిస్థితి. ఈ
భూమి మీద మానవ జీవితం యొక్క విలువ అధికత నపుంసకుడికి అర్థమైంది. వెంటనే అన్నాడు నాకు రక్షణ కావాలన్నాడు. ఇవాళ రక్షణ కావాలంటే లోకం ఎన్ని 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 రకాలుగా క్రియేషన్ చేసింది. చాలా మందికి వాక్యం చెప్పే సత్యం ఒకటే. మార్కు సువార్త 16:16 చెప్పింది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. ఏది ముందు, ఏది మ్యాండేటరీ? ఏది ముందు? నమ్మి బాప్తిసం పొందితే వచ్చేది రక్షణ. ఏది ముందు? బాప్తిసం ముందు, రక్షణ ఆఫ్టర్ దట్. అదే కదా, బాప్తిసం ముందు తర్వాత రక్షణ. కానీ చాలా మంది చేసేటువంటి గారడే బోధలు ఏంటంటే ముందే రక్షణ వచ్చిందంట. ముందే రక్షణ వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? జగ్గతో మాట్లాడాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే అర్థమేంటి? రక్షణ వచ్చిందంటే నిన్ను సమాజం అంతా వేరేసే పరిస్థితుల్లో ఉన్నా నీకు రక్షణ వచ్చింది. నువ్వేం చేయాలా? ఆ రక్షణను ఎలా పొందాలో, దాన్ని ఎలా చికిత్సుకోవాలో దానికి ప్రయోగాలు చేయాలి. చాలా మంది ఫైనాన్స్ వాళ్ళు మీకు లోన్ ఇస్తామంటారు, ఊరకి ఇస్తారా? ఏం చేయాలా? లోన్ మ్యాండేటరీ, కానీ నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అట్లాగే చక్రయ్య కూడా రక్షణ వచ్చిందన్నాడు, వచ్చిందా? కానీ రక్షణ రావడానికి చక్రయ్య చేయాల్సింది ఉందా లేదా? ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథం బోధించే వాస్తవం ఒకలాగా, లోకంలో బోధించే అసత్య స్వార్థం ఒకలాగా ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాలి. చాలా మంది సంఘాల్లో ఇలాగనే ఉంది. రక్షణ ముందు వచ్చిందా? ఏడకి రాదు. మనుషులు మాయం చేసి గారడి బోధలు చేయొచ్చు, కానీ బాప్తిసం పొందితేనే రక్షణ వచ్చింది. కానీ రక్షణ వచ్చిన తర్వాత బాప్తిసం పొందడానికి లేదు అవకాశం. ఏది ముందో అదే ముందు, ఏది వెనక అదే వెనక తప్ప మరొకటి చేయడానికి మనకు ఆస్కారం లేదు దేవుడి పిల్లల. కాబట్టి గ్రంథం అనే వాక్యం వెలుగులో మనం గమనించినట్లయితే ఏం చెప్తుందంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలని చెప్పింది. అంటే బాప్తిసం పొందే వ్యక్తికి ఏ రకమైన తెలిసింది? నేను పాపిని కదా, నేను పాపిని, నేను దేవుడికి దూరంగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు అంగీకరించడు, నా దగ్గర ఏం లేదు, జీవము లేదు, నా దగ్గర ఏముంది? నేను మరణానికి దగ్గరగా ఉన్నాను, జీవానికి దూరంగా ఉన్నాను కదా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఏం చేస్తాడంట? నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు యేసు మాట్లాడే దేవస్థానం. కానీ వాళ్ళ జీవములో నుండి ఎలా దాటుతున్నారు? మరణంలో నుండి దాటుతున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? మరణంలో నుండి జీవములో నుండి దాటాలని చెప్తున్నాడు. కానీ లోకం దాన్ని మడతేస్తుంది. మడతేస్తే నష్టం దేవుడిగా మనకే నష్టం వాస్తవానికి. కాబట్టి గ్రంథం గురించి వాస్తవం ఏంటంటే ఆ జీవం లోకంలోనికి వచ్చింది యేసు ప్రభు ద్వారా. ఆయనే దీపమై ఉన్నాడు. ఎలా దీపము? 119వ కీర్తన 105వ వచనంలో చెప్పవచ్చాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అన్నాడు. అది ఒక మానవుడు భౌతిక సంబంధంగా చీకటి వేళల్లో నడిచడానికి ఉపయోగపెట్టుకునే టార్చ్ లైట్ లాంటిది కాదు. అది సెల్ ఫోన్లో వాడేటువంటి లైట్ కాదు, ఫ్లాష్ లైట్ కాదు. అది ఆత్మ సంబంధమైన పాపములో ఉన్న ఒక మానవుడు పరలోకానికి లేదా నిత్య జీవానికి చేరడానికి దేవుడు వాడుతున్నటువంటి ఒక ఆయుధం ఏంటంటే వాక్యమోనే దీపం, వాక్యమోనే వెలుగు. ఎవరా వెలుగు? ఎవరా దీపం? యేసు వారి పేదలు మాట్లాడాడు, చీకటి గల చోట వెలిగించు దీపమంటున్నది, ఆ దీపమందు లక్ష్యముంచిన అది మీకు మేలు అన్నాడు. దీపం మీద లక్ష్యం ఉందా? దీపం మీద లక్ష్యం. ఇవాళ ప్రార్థనకు వస్తున్న వారికి అందరికీ కూడా దీపం మీద అంటే అర్థం ఏంటి? దీపం మీద అంటే అర్థం ఏంటంటే వాక్యం మీద. చీకటి గల చోట చీకటి గల చోట వెలిగించు దీపం ఏంటయ్యా అంటే వాక్యమే. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని మాటే. దేవుని వాక్యమే యేసు ప్రభువారు. దేవుడు మాట్లాడిన ఆ మాటకి దేవుడు ఏమిచ్చాడు? స్వరూపాన్ని ఇచ్చి తన కుమారుడిగా తనకి పంపించాడు తప్ప కొత్త క్రియేషన్ దేవుడు ప్రపంచంలో వాస్తవానికి. కాబట్టి ఇక్కడ ఆ వాక్యానికి ప్రజలు ఇవ్వట్లేదు, అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఆ వాక్యాన్ని లేదా ఆ దీపాన్ని నమ్మటం లేని పరిస్థితుల్లో నేటి ప్రపంచం ఉన్నది.
ఆ వాక్యము ఆ దీపం యందు లక్ష్యం ఉంచిన కదా అది మీకు మేలు అన్నాడు. కానీ దీని మీద లక్ష్యం ఉంచుతున్నాం మనం? అద్భుతాల మీద, సూచక్రియల మీద, గారడీల మీద, లేదా ఉద్యోగాల మీద, లేదా లోక సంబంధమైన ఆశల మీద, ఆకాంక్షల మీదనే మనం మెడలు కట్టుకుంటామే తప్ప వాక్యమైనట్టి దీపం మీద మనకు లేవు. వాస్తవాలు మీరు చూస్తే ఈ నా మాటలు విని అన్నాడు. ఎవరు మాట్లాడారన్నమాట? యేసువే మాట్లాడాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెల్లు ప్రతివాడు ఎడా కొండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోయి ఉందన్నాడు. కానీ ఈ నా మాటలు విని వాటి యందు నడుచుకున్న వాడు ఏం చేస్తాడు? మరి మోసేది మనమే, 100 రూపాయలు పెట్టి దొరుకునేది మనమే, చదివేది మనమే, వినేది మనమే. కానీ ఆ మాట ప్రకారంగా క్రైస్తవ జీవితాలు లేవు, కట్టుకోవడం లేదు. అంటే అర్థమేంటంటే ఒక వేడుకైంది, ఒక ఆడుకైంది, ఒక పారంపర్యమైన ఆచారమైన క్రైస్తవ్యం తప్ప ఇక నేను మోసే వాక్యాన్ని, నేను చదువుకున్న వాక్యాన్ని, నేను వింటున్న వాక్యాన్ని శ్రద్ధగా నేను అనుసరించి నడవాలి అన్నటువంటి శ్రద్ధ, ఆకాంక్ష, అభిలాష క్రైస్తవ ప్రజలలో లేదన్నమాట. ఏదో ఆచారంగా, ఏదో సంప్రదాయబద్ధంగా, ఏదో వ్యవహారబద్ధంగా వెళ్ళడం తప్ప ఆ వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారం నడవగలిగితేనే, వాక్యమైన ప్రకారంగా నడవగలిగితేనే దేవుని మాట విన్నట్టు అనే విషయాన్ని ప్రపంచం ఏనాడో గర్వ గెలిపేసింది వాస్తవానికి దేవుని పిల్లల. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో ఒకే అధ్యాయం 3 రూపాయలు చెప్పుకొచ్చారు. ఎక్కడ? లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒకే అధ్యాయంలో 3 రూపాయలు చెప్పుకొచ్చారు. ఒకటైతే అంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయన్నాడు. 100 అనే మాట ఖచ్చితంగా తెలుగు. 100 అనే మాట 100, 300 అంటే 300 అంటే 300 అండి, 100 100 అంటే 100 అండి. కాబట్టి 100 మంది 100 గొర్రెలు ఉన్నాయి ఒక వ్యక్తికి. 99 ఒకేసారి ఉన్నాయి, ఒకటి మాత్రమే తగ్గిపోయింది. ఆ కాపరి ఏం చేస్తాడు? 99 గొర్రెలను విడిచి ఒక్కదాని కోసం వెళ్ళాడు. ఏం చేయడానికి? వెతకటానికి. వెతికిన దానిని తిరిగి మళ్ళీ పట్టకరావడానికి యజమానుడు కాపరి వెళ్ళాడు, పట్టుకొచ్చాడు. రెండవది, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి అన్నాడు. సహజంగా మనమైతే బీరువాళ్ళలో, లాకర్లోనూ ఏడాడ పెట్టేవాళ్ళం. కానీ వెనక ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి స్త్రీలు ఏం చేసేవాడంటే గొడ్డలో సంచి ఉండేది, సంచిలో పెట్టి గొడ్డలు దొక్కునేవాళ్ళు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ సంచిలో ఉన్న 10,000 లేదా సంచి మొత్తం వెళ్ళిపోయింది. ఆమె ఏం చేసింది? ఆమెకు వెన్నాడాలు పోయినటువంటి బాధ ఆమె ఏం చేస్తుంది? దీపాన్ని వెలిగించి ఎలిసింది. దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి శ్రద్ధగా వెతికి. కనపడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకి దీపం కావాలి. మన జీవితాల్లో చెదిరిపోయినా, పోగొట్టుకున్నా, పాడైపోయినా మన జీవితం యొక్క స్థితి ఏంటో మనకు తెలియాలంటే కావాలా? వాక్యం అనే దీపం కావాలి మన జీవితానికి. అది లేదు వాళ్ళ ప్రపంచం ఉందా? వాక్యం అనే దీపానికి ప్రపంచం, క్రైస్తవుల యొక్క మనసులో వాక్యానికి చోటే లేదు వాళ్ళ ప్రపంచం. వాక్యం అంటే భారమైంది, వాక్యం అంటే బరువైంది, వాక్యం అంటే తలపోటు అయింది, వాక్యం అంటే ఒళ్ళుమంట అయింది, వాక్యం అంటే ఆవేశం వస్తుంది తప్ప వాక్యానికి అవకాశం లేదు. వాక్యానికి అవకాశం లేదు, బాగానే ఉంది. మరి వాక్యం చేయగలిగింది ఏంటి? మన మనసుల్లో సత్యానికి, దేవుని వాక్యానికి, దేవమైన వాక్యానికి అవకాశం లేదు కదా, ఇష్టం లేదు కదా. మరి ఇష్టం లేని వాక్యాన్ని మోస్తే ఉపయోగం, వింటే ఉందా ఉపయోగం? ఏం చేస్తా ఉన్నాయి? వాక్యానికి ఉన్న శక్తి అంటే మనకు అర్థం కాకపోతే మనం నిజంగా బైబిల్ కొట్టడం అనవసరం, బైబిల్ మోయటం కూడా అనవసరం. ఏం చేస్తుంది? వాక్యానికి ఉన్న శక్తి అని చెప్పండి. వాక్యానికి ఉన్న శక్తి అని చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అందుచేత సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు, చూడండి, శక్తి గల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. ఏ వాక్యం అది? శక్తి కలిగిన వాక్యం. శక్తి కలిగినటువంటి వాక్యం మన మనసులో ఏమైంది? వాక్యం అంటే కోపం, వాక్యం అంటే తలనొప్పి, వాక్యం అంటే ఒళ్ళు మంట అయితే మరి శాశ్వతకాలం మండిద్ది. ఆ మంట తగ్గించడానికే దేవుడు ఇక్కడ వాక్యం అనే ఆయుధాన్ని పెట్టాడు. ఈ వాక్యం అనే ఆయుధం ద్వారా నువ్వు ఆ అగ్నిగుండాన్ని జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. కానీ మనకి వాక్యం వినాలంటే తలపోతే, వాక్యం అంటే వాళ్ళు అయితే ఆ వాక్యం తీసుకెళ్ళి ఆడబెట్టింది, ఆ వాక్యం తీసుకెళ్లి అగ్నిగుండానికి అప్పగించింది. అది శాశ్వతకాలం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి
ఒకటి మాట్లాడుతుంది, వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలని చెప్పుకొస్తున్నాడు. అంగీకరించే మనసు లేదు, అసలు ఆ దీపం మీద లక్ష్యం లేదు, ఆ దీపం అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, అది పోగొట్టుకుందని ఎక్కడ వెళ్తాం. పోగొట్టుకున్న వస్తువుని వెతకాలంటే ఏం కావాలి? దీపం కావాలని చెప్పుకొచ్చాడు కదా, వెలుగు కావాలి కదా. ఇవాళ లోకములో చీకటిలో ఉన్నా, పాపములో ఉన్నా, పోగొట్టుకొని ఉన్నటువంటి మన జీవితాల్లో మనం పోగొట్టుకున్నాన్ని వెతకాలంటే, పోగొట్టుకుని తిరిగి పొందాలంటే మనకే కావాలి వాక్యం అనేది. దీపం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ వాళ్ళ ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి దిశ చూపించేది వాక్యమే. వాక్యమే. వాక్యం లేకుండా క్రైస్తవుడికి గమ్యం లేదు, వాక్యం లేకుండా వారణ లేదు, వాక్యం లేకుండా ఏ వ్యక్తి పరలోకం చేర్చే. పరలోకమందున్న దేవుడి పాపి అయిన మన మధ్యలో వారణ ఏంటయ్యా అంటే వాక్యమే. కానీ వాళ్ళ మన మనసులో లేదేంటయ్యా అంటే వాక్యమే. వాక్యం లేకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్యం అంటే ఒళ్ళు మంట అయితే మన జీవితకాలం అంతా మండాల్సి వచ్చి దగ్గరుకుంటాం. వాక్యం జీవితం ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఏదైనా వాక్యం అనేది ఎందుకు చెప్తున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో మనసు పెట్టి ఆలోచించాలి తప్ప మనసుని ఏడో పారేసాడు ఆవేశపడితే జరిగేది ఏమి లేదన్న విషయాన్ని మనం గమనించాలా. పాత రోజుల్లో దగ్గర సంభాషణ కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని బోధించాడు, దీపమైన వాక్యాన్ని బోధించారు, సంభాషణ జరుగుతూ ఉంది. ఆయన 70 మంది అపోస్తులు ఎంచుకున్నారు. ఎంతమంది? 70 మంది అపోస్తులు ఎంచుకున్నారు. ఆయన చెప్పినటువంటి మాట అసలు మండుతుంది అపోస్తులకి. సడగట మొదలైంది మనసుల్లో. ఏంది? ఈర బతుకుంటమైంది, ఏం జరిగింది, ఏ రక్తాగటి సంభాషణ సరుడు మొదలైంది. చెప్పా పెట్టకుండానే 45 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? 45 మంది. 70 మందిలో 45 మంది, 12 మంది, 48 మంది వెళ్ళిపోయారు. 48 మంది శిష్యులు వెళ్ళిపోయినటువంటి సంగతి ప్రభు విని గ్రహించి 12 మంది మిగిలారు. 12 మంది మిగిలినటువంటి అపోస్తులను చూసి వీరు కూడా వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళమని చెప్పాడు. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, ఇక్కడ ఇష్టపడితే ఉంటారు, కానీ కష్టంగా మనం ఏం చేయలేము. కాబట్టి ఒకవేళ మీకు కూడా వెళ్ళాలంటే వెళ్ళిపోండి అని చెప్పి వచ్చాడు. ఆ 12 మందిలో ఉన్న పేదలు మాట్లాడితే ఏమనంటే, ప్రభువా ఎవరి ఎదురు వెళ్ళగలను, నీవే నిత్య జీవం మాట కలిగిన వాడు అన్నాడు. కానీ ఇవాళ నిత్య జీవానికి తీసి వెళ్ళగలిగాయి క్రీస్తు మాట్లాడే విషయాలు ఏనాడో ఏడా మనిషి లోకంలో చెప్పే గారడే మాటలు, ఉల్లాయి మాటలు, ముసలు ముచ్చట్లు కట్టుదల ఏనాడు చెవులు, వాక్యం అంటే దొరక చెవులు కలవాలనేటువంటి ప్రజలు అసత్యానికి చెవులు ఎప్పుడు ఇచ్చారనే విషయాన్ని లేఖనం మనతో మాట్లాడదు. కాబట్టి పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి మళ్ళా పొందాలి అంటే మన దగ్గర రావాలా? దగ్గర రావాల్సిందే. కాబట్టి మనం వెతుకోలేకపోతున్నాం, మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి మళ్ళా వెతకలేని పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల ప్రేమ కలిగిన వాడాయి, మన పట్ల దయగలిగిన వాడాయి. తన కుమారుడు పంపించాడు. లోకసంత 19 నశించిన దానిని ఏంటి వెతికేది? నువ్వు వెతకలేకపోయావు, జీవాన్ని పోగొట్టుకున్నావు, తన స్వరూపాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ అన్వేషిస్తున్నావు. పోగొట్టుకున్నటువంటి ఆ జీవాన్ని తిరిగి మళ్ళా నీకు వెతికి ఇవ్వడానికి ఆయన వచ్చారు. వచ్చి వెతికి ఇవ్వడం కొరకే మత్తయి 11 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, దేనికి ఆయన వెతకు వచ్చేది? ఆయన ఎందుకు రావాలి? ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలి? పాత నిబంధనలో యేసుక్రీస్తు భూమి మీద జీవించిన కాలంలో ప్రజలు ఎందుకు వచ్చారు? ఆ రోజు ప్రజలు జనసమూహం యేసుక్రీస్తు బయటకు వచ్చారు అని అంటే జనసమూహాలు మందరం గమనించారు. యేసుక్రీస్తు దేనికో ఇవాళ మనం కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామంటే ఒక సరైనటువంటి ఆలోచన ఉందా, ఒక సరైన అవగాహన ఉందా, ఒక సరైన ఉద్దేశం ఉందా అంటే లేదా? మనము యేసుక్రీస్తుని వెంబడించడానికి మన మనసులో ఉన్న సవాలక్ష కారణాలు, కానీ మనం యేసుక్రీస్తుని వెంబడించడానికి దేవుని మనసులో ఉన్న కారణం ఒకే ఒకటి. మనకు సవాలక్ష కారణాలు ఉండొచ్చు. యేసుక్రీస్తున్నట్టే ఇల్లు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, కోటి సమస్యలు పోతాయి, పిల్లలు పడతారు, ఇంకోటి అలా సవాలక్ష రీజన్స్ మనసులో ఉండొచ్చు. వాటెవరికి అవి అసలు దేవుని అనుకూలమైనవే కాదు. దేవుని మనసులో ఉన్నది ఒకే ఒకటి,
మన జీవితాలు పాపంలో ఉన్నాయి, మన జీవితాలు మరణానికి దగ్గరగా ఉన్నాయి. మనం జీవాన్ని కోల్పోయాం. జీవాన్ని కోల్పోయినటువంటి ప్రతి పాపి అయిన మానవుని పాపాలను తొలగించి జీవాన్ని గ్రహించాలనేది దేవునికి చిరకాల వాంఛ. ఇక నీ మనసులో ఎన్నున్నా ఉపయోగం డస్ట్బిన్ డబ్బింగ్ అంటే. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఎక్కడ మాట్లాడతాం మనం ఈ సమయంలో? ఆయన పిలిచాడు దేనికి? నీవు పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి. నేను నా దగ్గర రండి అన్నాడు. నా దగ్గర రండి, ఆ జీవాన్ని నేనే. కాబట్టి వ్యవసాయ పద్నాలుగు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మీరు పోగొట్టుకున్న ఆ జీవాన్ని తిరిగి పొందాలి అంటే నా దగ్గర రండి, నా దగ్గర రండి. ఆ జీవాన్ని తిరిగి ఇవ్వగలిగేది నేను మాత్రమే అని చెప్పి ప్రభు లేఖనం ప్రకారం మాత్రం మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు పాత అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో జనసమూహంలో యేసుక్రీస్తుని వెంబడించారు, వేటిని ఆశించి. వాక్యాన్ని విందామనా, జీవాన్ని తిరిగి పొందుదామనా, పరలోకం చేరదామనా, దేనికోసం వచ్చారు యేసుక్రీస్తుని వెంబడించారు? చెప్పండి. దేనికోసం ఆయన వెంబడించారు? ఎక్కడ చూద్దామన్నా ఆయన జనసమూహాల మధ్యలోనే ఉన్నారు. దేనికోసం వచ్చారంటే ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని వేల మందికి తెచ్చే ఆహారాన్ని చేస్తాడు. ఆ ఆహారాన్ని ఆరగించాలన్న తపన తాపత్రయంతోనే ఆ రోజుల్లో యేసుక్రీస్తుని వెంబడించారు. ఈ రోజుల్లో మనం ఏం వెంబడిస్తున్నామంటే యేసు నమ్మితే ఆరోగ్యం ఇస్తాడు, యేసు నమ్మితే ఆస్తి ఇస్తాడు, యేసు నమ్మితే ఉద్యోగం ఇస్తాడు, యేసు నమ్మితే లోక సంబంధమైనది అంతా ఇస్తాడని చెప్పి వస్తాడు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా. ఓకే, దేవుడు లోకంలో ఎన్నో ఇచ్చాడు అనుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, ఏం సంపాదించాడు? లోకమంతా సంపాదించాడు. అక్కడ ఖచ్చితంగా లేఖనంలో వ్యక్తిగా మాట పరిశీలించారు. ఒక మనుష్యుడు, అది ఎక్సా వయ్యా జడ్ అనేది అక్కడ ప్రాముఖ్యం కాదు, కానీ ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అని కొంచెం మనకు ప్రయోజనం. ఆ ఒక మనుషుడు అక్కడ ఉన్న మనుషుడు కాదు, కానీ లోకం మెచ్చే లోకం చెప్పే ఒక మనుషుడు దగ్గర అర్థం చేస్తారు. 33 సంవత్సరాల కాలంలోనే అపజయమంటూ ఎదిగినటువంటి గొప్ప చక్రవర్తి ఎవరు? 33 సంవత్సరాల కాల వయసులోనే సూర్యాస్తమించే సామ్రాజ్యానికి అపజయమైనటువంటి గొప్ప చక్రవర్తి ఎవరయ్యా అంటే ద గ్రేట్ అలెగ్జాండర్. 33 సంవత్సరాలు కాలం బ్రతికాడు ఆయన. ఇవాళ మనం లోకంలో బ్రతికిన మనం సజీవులుగా ఉన్న మనం వెండి చూసాం, బంగారం చూసాం, వజ్రాలు చూసామా? పేర్లు మాత్రం చెప్తాం. వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు, రత్నాలని మన పేర్లు చెప్తాం. కానీ మనం మనం చూసిన 2 ఒకటి బంగారాన్ని, 2 వెండి చూస్తాం. ఆయన 33 సంవత్సరాలకే 33 సంవత్సరాల్లోనే ఆయన యుద్ధం చోటికి ఎక్కడికి యుద్ధం కోసం వెళ్ళినా యుద్ధం లేదు, ఓటమి లేనటువంటి పరిస్థితి. ఆయన సంపాదించిన వెండి ఎంత, మూలం ఎంత, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు ఆయన దగ్గర లేదు ఏమీ. అలాంటి అపజయమైనటువంటి చక్రవర్తి ప్రమాదవశత్తు దోమ కాటుకి బలయ్యాడు. ఏ కాటుకి? కత్తిమూత కాదు. చాలా మంది చెప్తా ఉంటారు లేడి దొరికింది. లేడి దొరికిందని దేనికి కారణం? నడక కాదు, నడక రాక కాదు, కాలం కలిసి వచ్చి దొరికిందంటారే. అదే ప్రకారంగా ఆయన ఆ గ్రేట్ అలెగ్జాండర్కి దోమకాటుకు గురయ్యి 33వ ఏట ఏమయ్యాడు? చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చనిపోతాడని అతని రోగానికి వైద్యం లేదన్న సంగతి అతనికి కూడా అర్థమయ్యి తనతో ఉన్నటువంటి డాక్టర్లు పిలిచి, మీరు నాకు వైద్యం చేశారుగా, మీరు నాకు వైద్యం చేశారు, రాజా భవనం నుంచి సమాధి పీఠం వరకు కూడా మీరు నా సమాధి మోయండి చెప్పాడు. ఒకటి. రెండోది ఏం చెప్పాడంటే తన సైనికులతో లోకములో ఉన్నటువంటి ప్రజలంతా దా గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఎన్నో సంపాదించాడు. వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, మేడల మీద ఎన్నో సంపాదించాడు. వాళ్ళేమనుకుంటారంటే ఆయన ఏదో తీసుకెళ్ళాడు, ఆయన ఎన్నో తీసుకెళ్ళాడు అనుకుంటారయ్యా పిచ్చితనం అని చెప్పి
నా చేతులు బయట పెట్టిన సమాధి చేయండి అని చెప్పాడు. చేతులు సమాధి చేసినటువంటి చేతులు చూసి ఏమనుకుంటారు లోకం? అరే 33 సంవత్సరాల వయసులోనే ఎన్నో సంపాదించాడయ్యా, ఈయనేమి చేతు పట్టుకు పోలేదయ్యా అని పాపం చేసుకుంటారని అతనికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నేర్పాడు. ఇవాళ క్రైస్తవులు అది అర్థమైందా? నేనే సోముడు చెప్పాడు. ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 15 వచ్చినాడు ప్రసంగంలో 5:15 ఉన్నాడు. వాడు తల్లి గర్భము నుండి ఏ రీతిగా వచ్చునో అదే ప్రకారంగా మరలిపోవును తప్ప గాలికి ప్రయాసపడి సంపాదించింది ఏది శాత పట్టుకొని పోడు అని చెప్పాడు. ఎవరు పోయారా? అలెగ్జాండర్ పోయారా? లోకంలో మన ముందున వారు ఎంతో మంది పోయారు. ఎవరు పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళింది ఏమీ లేదు, పట్టుకు వెళ్లాల్సింది ఏమీ లేదు. ఈ లోకంలో ఎన్నో సంపాదించినటువంటి ఎవరు కూడా ఏమి పట్టుకోవాలా, పట్టు చేతులతోనే వెళ్ళారు. చరిత్ర చెప్పే సాక్ష్యం ఇది. అవునా? చరిత్ర చెప్పే సాక్ష్యం ఇది. అయినా మనం అయినా మనం మనకు జీవితానికి ప్రాముఖ్యమైనది ఏదో దాన్ని సంపాదించాం. ఏది ప్రాముఖ్యమైనదో దాన్ని వెతకం. ఏది ప్రాముఖ్యమైనదో దాని గురించి ఆలోచన చేయం. ఎందుకంటే మానవుడు భూమి మీద బ్రతికినంత కాలం కనపడే దాని మీదే ఇష్టం కదా, కనపడేదే ఇష్టం. ఎందుకని? కనపడేది అందంగా ఉంటుంది కనుక, కనపడేదానికి రూపం ఉంది కనుక, కనపడేదానికి తాకితే ఒక రకమైనటువంటి అనుభూతి ఉంటుంది కనుక చేతులతో తాకాల, కళ్ళతో చూడాలా, అప్పుడు దాన్ని మనసు అంగీకరించాలా. ఇది కరెక్టేనా? కాదు. నిజమైన క్రైస్తవుడు కనిపించేది అంతా కూడా ఏమర్థం కావాలా? అందుకోసమే పౌలు కొరింథీ పత్రికలో మాట్లాడాడు, దృశ్యమైనవి అన్నాడు. అంటే అర్థమేంటి? కంటికి కనిపించే సృష్టి అంతా అశాశ్వతం అని చెప్పాడు. ఏం చెప్పాడు? దృశ్యమైనది అనిత్యములు అన్నాడు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. ఏదైతే కంటికి కనిపించడం లేదో అది శాశ్వతంగా నిరంతరం ఉండేటువంటి గొప్ప ఆధిక్యత. అది మనకు అర్థం కావడం లేదు. ఏదైతే కంటికి కనబడతా ఉందో ఇదే శాశ్వతం అనే భ్రమలో మనం బతుకుతున్నాము. ఇది కాదు అని చెప్పి పౌలు లేఖనంలో ఉద్దేశం ప్రకారంగా మాట్లాడాడు. కానీ క్రైస్తవులకి దేవుడిని నమ్మాలంటే కూడా మనం కళ్ళారా చూడాలా? ఏం చూడాలా? కళ్ళారా కార్యాలు చూడాలా? అంటే తోమాకు మించినటువంటి భక్తులు ప్రపంచంలో ఉన్నారు. కానీ అక్కడ యేసు ఏమంటాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులను ప్రభు సంబోధించాడు. కానీ ఇవాళ మన జీవితాల్లో మనం ఎంత భద్రపరమైన, ఎంత వాక్యాన్ని చెప్పినా, ఎంత వాక్యం చదువుతున్నా, మన జీవితాల్లో దేవుడిని పరిపూర్ణంగా నమ్మాలంటే ఏదో ఒకటి చూడాలా అని మన నమ్మకం. ఇది నమ్మకం కాదు. ఇది నమ్మకం అనేది కాదు. వాస్తవానికి నిజంగా విశ్వాసం అనేది ఎలా రావాలంటే చూడకుండా చెప్పేది ఉన్నదని నమ్మటమే. అట్టి భక్తికి మూలమైన ఒక భక్తులు చెప్పండి. చూడకుండానే మాటల్లో స్క్రిప్ట్ ఇట్లా రాశాడు, గాలిలో మాట రాశాడు దేవుడు. ఆ గాలిలో రాసినటువంటి మాటలనే నమ్మినటువంటి ఒక విశ్వాసనీయమైన వ్యక్తి ఎవరు చెప్పండి? బైబిల్లో అబ్రహాము. గాలిలో రాసినటువంటి మాటల మీద నమ్మినటువంటి ఒక మరో దైవజనుడు చెప్పండి? అయ్యా, నేను చెప్పు మాట ప్రకారంగా నువ్వు కేరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఉదయాన్న మధ్యాహ్నం ఏమొస్తుంది? మాంసాన్ని రొట్టె నేను తెచ్చేత నమ్మే మాటేనా? కాకి చేత ఆహారాన్ని పంపిస్తే నమ్మే మాటేనా? అంటే మనమైతే నమ్మం. కానీ దేవుడు అంటే, దేవుని మాట అంటే నమ్మిన వాడే ప్రవక్తకి వెళ్ళాడు. నా బ్రతుకు ఎడారి కాదు అని నమ్మి వెళ్ళాడు. మనమైతే అబ్బో నమ్మితే ఎడారేగా, అస్సలు డోంట్ బిలీవ్ దట్, నమ్మే బస్ ఎక్కలేదు. ఒకవేళ మేము వెళ్ళాలంటే మసేజ్కి ఇయ్యాం. ఏంటది? రొట్టె ఆహారం మాకు ఇస్తే కానీ నమ్మటానికి ఏడుంది? అలాంటి స్థితిలో మానవుడు బ్రతుకుతున్నాడు. అలాంటి నమ్మకాన్ని బట్టి మాత్రమే ఇవాళ మనం అబ్రహాము చెప్పుకున్నామే, అయ్యా నేను చూపించి దేశానికి వెళ్ళి చేయబెట్టి చూపించాడు, చేయబెట్టి చూపించాడు. అక్కడ నువ్వు ఏం చేయమన్నాడు? అక్కడ నువ్వు నా మాట ప్రకారం వెళుతున్నావు కనుక నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు, నీకు దేశాన్ని ఇస్తానన్నాడు.
నీ సంతానాన్ని భూలోక వంశములన్నిటినీ కూడా ఆశ్రయిస్తానని చెప్పాడు. అయ్యా నాకు దేశాన్ని అయ్యా, ఆ దేశాన్ని రాసి అయ్యా అని చెప్పి ఆయన అట్లా అలా అయ్యా నువ్వు నాకు సంతానాన్ని అయ్యా, నీ కళ్ళలా చూడాలయ్యా, అప్పుడు నమ్ముతానండి అబ్రహాం అన్నాడా? అయ్యా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నావుగా, చెయ్యయ్యా అప్పుడు అతన్ని వల్ల. దేవుడి మీద మాట మీద లక్ష్యం ఉంచిన వ్యక్తి, గాలిలో మాటలు నమ్మినటువంటి వ్యక్తి అబ్రహాం నెరవేరాడు, తీసుకుని వెళ్ళాడు షారాన్ని. ఇప్పుడు సంతానం ఉందా? లేదు. ఏ రోజుకు ఆ రోజు భయం ఎవరికి? ఆయన దేవుని మాట మీద నమ్మి వెళ్ళాడు, కానీ లోపల ఇంటర్నల్ గా ఫియర్ లోపల ఉంది. ఏమని? ఆస్తి అయితే ఉంది, ఆస్తికి వారసులు లేడని లోపల ఇంటర్నల్ ఫియర్ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆయన్ని బలపరచడానికి దేవుడు మాటలు వేస్తానే ఉన్నాడు. అంటే నిజంగా ఒక క్రైస్తవ బలహీనత పొందని చెప్పండి. క్రైస్తవులుగా ఉన్న విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, భయభక్తుల విషయంలో, ఆ దేవుని మీద వచ్చే నమ్మకాల విషయంలో బలహీనంగా ఉన్నప్పుడు దానికి మెడికేషన్ ఏంటి? ఏ స్మృతికి వెళ్తారో? ఏ స్మృతికి వెళ్ళాల్సి ఉండదు. వాక్యమే మెడికేషన్, వాక్యమే ముందు క్రైస్తవ జీవితానికి. కాబట్టి ఆయన ఎప్పుడైతే బలహీనంగా ఉన్నదని తెలిసిందో ఎమ్మటే దేవతలకు వచ్చి అబ్రహాం బయటికి రా నుంచి, గుడారం నుంచి, ప్యాలెస్ నుంచి కాదు, గుడారం నుంచి రాగానే ఏంటి పైన నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేదు. నీ సంతానము, నువ్వు సంతానం లేదని, నీకు వారసుడు లేడని నువ్వు మదిలో బాధపడుతున్నావు. ఇది బలపరచడానికి వచ్చేటువంటి దోత చెందుతారు. ఇగో ఆకాశం లెక్కించు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల కంటే కూడా గొప్పగా ఉంటాయి. ఎందుకయ్యాలమ్మ పేరు మీదటికి మరలా వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సారా అన్నాడు. సారా ఏం చేసింది? దేనికి? నవ్వటం అంటే అర్థం ఏంటి? నవ్వటం అనేది దేనికి సాదృశ్యం? అపనమ్మకానికి మూలం అది, కానీ కాదు. అక్కడ సారా నవ్వింది, అడిగితే నేను నవ్వలేదని దాన్ని నవ్వింది. ఎందుకనంటే ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. 100 సంవత్సరాలు నేను శ్రీబలం ఉడిగిన దానిని నాకేంటి అనుకుంటుంది, కానీ దేవుని మాటకు అసాధ్యమైన అంతా లేదు. అదే మాటని ఎవరు చెప్పారు తెలుసా? నిజంగా దేవుని మాట మీద సారాంశాన్ని, సత్యాన్ని, శక్తిని ఒక వ్యక్తి చెప్పాడు. బాప్తిస్మం చెప్పాడు. ఏం చెప్పొచ్చాడు? ఏం చెప్పాడు తెలుసా మీకు ఎవరికైనా? దేవునికున్న శక్తి ఏంటో, దేవునికున్న సామర్థ్యం ఏంటో, దేవునికి అసాధ్యం ఏం కాదు విషయానికి దేవుని మాట ప్రకారంగా అబ్రహాములకు పిల్లలు సారా వల్ల కూడా కాదు, దేని వల్ల? రాళ్ల వల్ల కూడా పుట్టిస్తారని చెప్పి వచ్చాడు. అబ్రహాముకి పిల్లలు కావాలంటే సారా అవసరం లేదు. దేవుని మాట కన్నా ఔన్నత్యం, దేవుని మాట కన్నా గొప్పతనం నుంచి అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను కొటేషన్ చేశాడు. కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు. కల్లారా చూడాలా, దేవుడిని నమ్మాలంటే. కానీ పాత రోజులుగా యేసుక్రీస్తు మీద బ్రతికేదారు. యేసుక్రీస్తు చాలా మంది గమనించారు, కేవలం భౌతిక సంబంధమైన ఈవులు ఆశించి మాత్రమే. ఇవాళ క్రైస్తవులుగా ఎంతో మంది 50 లక్షల గొడవ మంది రాకుండా కేవలం భౌతిక సంబంధమైన ఆశల కోసం, వారి కోరికల కోసం, వారి గొంతమ కోరికలు తీర్చుకోవడం వరకే యేసుక్రీస్తుని నమ్మినట్టు నటిస్తున్నాడు వేషధారులు. కానీ నమ్మాల్సింది ఆస్తుల కోసమో, ఇల్లు కోసమో, లోక సంబంధమైన అవసరాల కోసమో కాదు. నిజంగా మనం దేవుని దగ్గర రావాల్సింది ఒకే ఒక్క కాన్సెప్ట్, అది మనం పాపులమైన మనం దేవునికి దూరంగా ఉన్నాం, మనం జీవాన్ని పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు తన కుమారుడు క్రీస్తు లోకానికి తీసుకొచ్చారు. ఈ ఫిలాసఫీ ప్రపంచం ఏనాడో మిస్గైడ్ చేసింది. నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి ఆయన జీవమైన యేసు ప్రత్యక్షమైనప్పుడు అంటే అప్పుడు ఆయనలో ఏముంది? ఆయనలో జీవం ఉంది. ఆ జీవం కోసం మార్గాన్ని తొలగినా లేదా ఆ జీవాన్ని కోల్పోయినా, జీవాన్ని పోగొట్టుకున్న మన జీవితాలకి ఆ జీవము రానికి పోయి దాని గురించి కోరు మాట్లాడుతున్నాడు. ఆ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంభాషణ చేసిన సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నాం. దేవుని ద్వారా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ భాగాన్ని. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమై ఉన్న ప్రత్యక్షమైనప్పుడు
మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. నిజంగా ప్రత్యక్షపడాలి అనేటువంటి ఆలోచన, ప్రత్యక్షపడాలి అనే ఆకాంక్ష జీవితాల మీద దృష్టి ఉన్నవారు ఇదేనా? ఆ జీవమైన యేసుని నమ్మాలా, జీవమైన యేసుని వెతకాల, జీవమైన యేసుకి లోబడాలా, అంగీకరించాలా, చెప్పినట్టు చేయాలి. కానీ జీవమైతే కావాలి కానీ నమ్మమండి, జీవమైతే కావాలి కానీ వెంబడించమండి, అంగీకరించమండి అంటే అడుగుతుంది. కాబట్టి మీరు దేవుని పిల్లలు కదా, దేవుని మాట ఏది కూడా నిరంతకమయ్యే ఛాన్స్ లేదు గ్రంథంలో వాస్తవానికి. కానీ ఇవాళ మన జీవితాలకి అబద్ధాలుగా అన్యాయవంతులుగా మారుతున్న పరిస్థితి అంటే మన నమ్మకాల మీదనే ఆధారపడి దేవుడికి వెళ్ళాలి. కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి ఆ జీవం క్రీస్తులో ఉంది. జీవానికి దూరంగా ఉన్నాం. క్రీస్తు యేసులో ఉన్నవారు మాత్రమే జీవంలో ఉన్న వారి విషయాన్ని మనకు బోధిస్తామండి. కాబట్టి మనం పోగొట్టుకున్న దానికి సంపాదించాలన్న ఆలోచన మనకి లేదు. మనం పోగొట్టుకున్నాం, అల్టిమేట్ మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనకున్న శరీర సంబంధమైన ఆశలు, ఆకాంక్ష, అభిలాషల వల్ల మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు సంపాదించాల్సిందేంటి? బంగారం, డబ్బుల, ఆస్తులు అంటే అవి కాదే కాదు. ఇప్పుడు మనం సంపాదించాల్సింది ఏంటంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. ఎక్కడ ఉంది? దేవుల్లో ఉంది, అది క్రీస్తులో ఉంది. ఎప్పుడు సంపాదించాలేంటి? ఎప్పుడు ఎదుగుతారేంటి? యెషయా మాట్లాడి యెషయా 55వ అధ్యాయంలో యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకోండి అని ప్రవక్త మాట్లాడాడు. ఎప్పుడు ఎదుగుతారు? యెహోవా మీకు దొరికే కాలం ఎప్పుడు? మనకి కాలం, మనం కాలం చేయకముందే, మనకి కాలం రాకముందే మనం యెహోవాని వెతకాలి. జీవాన్ని కూడా అంతే. మనకు జీవమైన క్రీస్తుని వెతకాల్సింది మనం కాలం చేయకముందే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే మనము నిజాన్యమైన జీవాన్ని వెతకాల్సిన పరిస్థితి ఉంది. కానీ అలా వెతికే పరిస్థితి లేదు. భూమి మీద బ్రతికినంత కాలం లోకానికి బానిసలై బ్రతుకుతాం. సరిభాగానే పెట్లు పెట్టి పర్వాలు ఉంటున్నాం. భూమి మీద ఇద్దరి పనైనా భూమి మీద బతికిన కాలం సొమ్మగుడికి ఇచ్చాం. బతకగానే సరిభాగానే పేరు దేవుడికి పెడతాయిగా అంతే. ఏం కాదు, వరకులంత మాత్రాన 100 మందిని పెట్టి 1,00,000 మందిని వచ్చి ప్రజలు పెట్టి ఏదో సభ పెట్టుకోవాలన్నా ఆయన పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద బతికిన కాలంలోనే దేవుడు నమ్మాలా, దేవుని వేడుకోవాలా. ఆయన స్థితి అంటే ఆయన గుర్తించవలసిన బాధ్యత ఉంది. ఇవాళ బాప్తిజం ముందే వారికి వాళ్ళెవరు కూడా వాళ్ళకి తెలియదు. ఇవాళ బాప్తిజం ముందుతున్న వారికి వాళ్ళెవరు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరు వాళ్ళకి తెలియాలి. ఎక్కడ తెలియాలా? వాళ్ళెవరో అని వాళ్ళకి తెలియాలా? వాళ్ళెవరు తెలియాలా? ఏమా ఒకే ఒకటి, ఇంకేం కాదు. ఇవాళ బాప్తిజం పొందే ప్రతి వ్యక్తి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలంటే అర్థం ఏంటంటే నేను పాపిని తెలియాలా. కానీ అది కూడా తెలియదు. బాప్తిజం పొందేకి ఇళ్ల కోసం, వాక్యాల కోసం, ఆస్తుల కోసం, అవకాశాల కోసం కాదు. కేవలం మన పాపులు కనుక మన పాపాల నుండి విడుదల పొందడానికి, మన పాపాలు క్షమించబడటానికి, మనం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే తప్ప ఇక లోకంలో చెప్పేటువంటి ఏ అవసరాలు దాంట్లో లేవు, ఎలాంటి ఇన్సిడెంట్ దాంట్లో లేవు. కేవలం ఒకే ఒక రీజన్ తన పాపాలు మాత్రమే. కానీ ఆ రీజన్ ఏమైనా విడిచిపెట్టింది కాబట్టి పౌలు స్పష్టంగా పేరుతో హెచ్చరిస్తున్నాడు. చివరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నప్పుడు దేవుడి పిల్లల తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ భాగాన్ని వారు ఎవరు? లోకములో ఉన్నవారు, లేదా లోకములో నుండి క్రైస్తవులుగా మారిన వారు, లేదా లోకంలో శరీరులుగా జన్మించిన వారు, వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే వ్యక్తులు. ఏ జీవము? వాస్తవమైన జీవం. లోకంలో ఏముంది? లోకంలోనేమో జీవము డబ్బు ఉంది. ఇక్కడే అంటే వాస్తవమైన జీవం ఉందన్నమాట. లోకమంతా కూడా మాయే కదా. కాబట్టి లోకంలో ఉన్నటువంటి విధానాలు వేరు, దేవుల్లో ఉన్న విధానాలు వేరు కనుక వారు వాస్తవమైన జీవం సంపాదించుకోగలుగుతాం. రాబో కాలం అన్నాడు. ఏ కాలానికి? రాబో కాలం అర్థం ఏంటంటే ఎక్కడ కన్ను మూస్తే కన్ను తెరిసే సమయానికి, కన్ను తెరిసే ఉండబోతున్న కాలానికి
తమ కొరకు మంచి పునాదులు అన్నాడు. సహజంగా పునాది అనగానే ఇంటికి పునాది తెలుసు, జీవితాలకు పునాదులు తెలుసు, తర్వాత మనకు రాబోతున్న వారసులకు పునాదులు తెలుసు. ఇక్కడ ఈ పునాదులు తెలియదు మనకి. జీవితానికి పునాదులు వాక్యమేనని, పరలోకానికి పునాది మన క్రైస్తవ జీవితం పునాది అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ మన జీవితానికి పునాదులు ఏమైపోయినా పర్లేదు, కానీ మనకు తర్వాత రాబోతుంటారే ఎవరు, మన పిల్లలు, వాళ్ళకి మంచి పునాదులు వేస్తాం. ఆస్తులు కూడబెట్టి, మేడలు కూడబెట్టి, నిద్రలు కూడబెట్టి మనం నరకానికి వెళ్ళిన సిద్ధమే, కానీ వారికి మాత్రం భౌతిక సంబంధంగా మేడల నిద్రలన్నీ కట్టిపెట్టి పెడతాం. కానీ అక్కడ దేవుడే మాట్లాడుతున్నారు గ్రంథంలో ఉంటే వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటారు. రాబో కాలంలో మంచి పునాది దేని పెట్టి, మంచి అల్ట్రాటెక్ సిమెంట్ పెట్టా కాదు, లేదా టాటా సిమెంట్ పెట్టే కాదు, భౌతిక సంబంధమైన పునాది కానే కాదు, అక్కడ ఆత్మ సంబంధమైన పునాది అన్నాడు. క్రైస్తవులకు పునాది ఎవరు? ఈ క్రైస్తవులకు పునాది ఎక్కడుంది? మన పునాది మూల ఎవరు? క్రైస్తవులు ఏం చేసుకుంటా మంచి పునాది తమ కొరకు వేసుకుని వారై ఉండాలి అని చెప్పింది గ్రంథం. మనకు పునాది ఏడుంది? ఏడేస్తారు? సముద్రంలో వేస్తారా? ఆకాశ గగనాలు వేస్తారా? ఎక్కడ వేస్తారు? మనకు పునాది ఎక్కడ ఉంది? ఎక్కడని చెబుతారు మీరు? ఎఫెసీ పత్రిక దయచేసి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడి ఉన్నారు. కాబట్టి మీ పునాది ఎక్కడ అంటే కాబట్టి ఆయన మాటల్లో లోక సంబంధమైన బడాయి లేదు, లోక సంబంధమైన అడవుడు ఏమి లేదు. తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు, తండ్రి మాట మీద లక్ష్మించాడు, తండ్రి ఏం చెప్పాడని చెప్పాడు తప్ప లోకంలో ఉన్నటువంటి వేటిని పాటించాలని కూడా ఆయన పాటించలేదు. అన్నిటికి పోయి ఎగెస్ట్ గా ఉన్నాడు. కానీ మనం అంటే ఎలా మాడాల్సిన పాట పాడుతున్నాం. మా గురువు ఏడుంటే ఏడే, ఏడుంటే ఏడే అయిద్దా? మనం వేసే అడుగులు, మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. సత్యాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. కాబట్టి మన జీవితాలకు అది ఎవరో వచ్చి వేయరు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారంగా మన జీవితానికి పునాది నరకానిక, పరలోకానిక, నరకానిక, పరలోకానిక, జీవానిక, మరణానిక పునాదులు మనం వేసుకునే మన జీవితాన్ని బట్టి, మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి, మనం అనుసరిస్తున్న వాక్య లేఖనాలను బట్టి మన పునాదులు వేయబడుతున్నాయి తప్ప మన పునాది ఎవరో వేయరు. కాబట్టి ఆ పునాది మీరే, ఆ పునాది వాక్యం అయితే మనమంతా కూడా సదాకాలం ప్రభుత్వం ఉండడం చేయడం, లేకపోతే సదాకాలం నరకంలో ఉండడం సాధన. జీవంతో ఉండాలన్నా, నరకంలో ఉండాలన్నా, మరణంలో ఉండాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయంటే మన చేతిలో. మనం పోగొట్టుకున్న జీవాన్ని, ఆ పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి పొందాలి అంటే ఎక్కడ రావాలా? ప్రభు యేసు దగ్గర రావాలా? యేసు ఏం చెప్పాడో వినాలా? ఏసు చెప్పింది చేయాలా? ఖచ్చితమైన మ్యాండేటరీ. కానీ వాళ్ళు ఏసు చెప్పింది చేయండి, నాకు జీవం కావాలంటే కుదిరే పని అంటే కాదు, అది ఎవరు దొరికేది. కాబట్టి తమ కొరకు మంచి పునాది చేసుకునే క్రైస్తవులకు మీద మనందరం ఎదిగి వృద్ధులని, పోగొట్టుకున్న వాస్తవ జీవాన్ని సంపాదించుకునే వారంగా మంచి ధైర్యమైన పరిస్థితులు మనం ఎదగాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశానికి దేవుడికి హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ఇస్తాను. అదే